నమస్తే. మీరు ఆ 32 నిమిషాల వీడియోని మొత్తం మీరు వినే ఉంటారు. అవును. ఆ 32 నిమిషాల వీడియోలో మీరు ఆ వీడియోని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మీరు ఆయన మాట్లాడింది తప్పా? ఆయన మాట్లాడిందే కరెక్టా? లేదు మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిన లెటరే కరెక్టా? ఆ లెటరే తప్పా? ఏది రైటు? ఏది రాంగు? ఆ వీడియోని మీరెట్లా విశ్లేషిస్తారు? అంటే ప్రధానంగా ఆయన మాట్లాడిన విషయాలు మొత్తంగా చూస్తే చాలా బాధతోటి, హ్మ్. చాలా ఆహ్, ఒక ఆవేశంతోటి, ఉక్రోషంతోటి హ్మ్. మాట్లాడినట్టుగా కనపడతా ఉన్నది. ఆ! ఆయనలో బాధ కనపడుతుంది, ఉక్రోషం కనపడుతుంది, హ్మ్. ఆక్రోషం కనపడుతున్నది. ఇవన్నీ మనకి ఆ మొత్తంగా 32 నిమిషాల పరంపర ఏదైతే పార్టీ మీద మాట్లాడినా, తన గురించి తను మాట్లాడుకున్నా, లేకపోతే బయట ఉన్నటువంటి మీరు చెప్పినట్టు హైదరాబాద్‌లో ఇళ్ళలో కూర్చొని, ఫ్యాన్ల కింద కూర్చొని హ్మ్. సంసారాలు చేసుకుంటూ మాట్లాడేవాళ్ళనే ఏదైతే అర్థంలో ఆయన మాట్లాడిండో, ఇది ఇప్పుడు ఈ బాధ, ఈ ఉక్రోషము, ఈ ఆక్రోశం గాదు ఇప్పుడు గావాల్సింది. ఇప్పుడు గావాల్సింది మీరు ఈ పశ్చాత్తాపం కనపడాలి. ఎప్పుడు గూడా ఎవరమైనా ఏదైనా హ్మ్. 30, 40 సంవత్సరాల సుదీర్ఘ కాల 20,000-30,000 మంది రక్తతర్పణ కావడానికి కారకులైనటువంటి మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతల్లో ఉండి, ఈరోజు ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, దానికి మీ పశ్చాత్తాపం ఏంటిదసలు? హ్మ్. మీరు ఏమనుకుంటున్నారు మీరసలు? ఈ పశ్చాత్తాపం లేకుండా గతానికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి వివరణ లేకుండా, హ్మ్. లేపోతే పూర్తి స్థాయిలో ప్రజల ఆమోదం రాకుండా హ్మ్. మీకు వాళ్ళే మేము నిర్ణయించుకున్నాం. ఆ రోజేమో ఎగరండి, దూకండి, ఎర్ర జెండాలు పట్టుకోండి, త్యాగాలకు సిద్ధంగా అండి. ఆ! జనకర జనార అని, లేకపోతే వచ్చే పాయే విప్లవం అట్లా ఇట్లా అని మాట్లాడి, ఇవాళేమో మీరు నిర్ణయం తీసుకుంటే, మీరేదో ఒక అభిప్రాయానికొస్తే అందరూ బోలో, బోలో అని మీ అంట రమ్మంటే ఎట్లా? మీరు ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? ఆయనన్న దాంట్లో మీరంటున్నారు పశ్చాత్తాపం కనబడలేదని మీరంటున్నారు. ఆయనన్న దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటి? ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సొచ్చింది అనంటే, విధి లేక తప్పని పరిస్థితుల్లో సిట్యుయేషన్స్ ఆ రకంగా ఆ పరిస్థితిని క్రియేట్ జేసినాయి. సో, ఇప్పుడేం జేయాలా? బయట ఉన్న వాళ్ళు మేము సచ్చిపోతే మీరు మాకు స్వాగతం పలికి మమ్మల్ని హీరోలుగా చూస్తూ మాకు ఎర్ర జెండాల స్వాగతం పలుకుతా ఉంటే మేము సచ్చిపోవాలా? అనేది ఆయన స్టేట్‌మెంట్. ఈ సిట్యుయేషన్ తప్పదింక. ఇంతకు మించిన మనం ఏం జేయగలుగుతాం ఇంకా అడుగు ముందుకేసి అన్నది గదా! ఆయన జెప్తున్న పాయింట్. ఇప్పుడు ఇవన్నీ గూడా ఎర్ర జెండా పట్టుకొని ఆహ్, శివాల స్వాధీన కమిటీ అనో, అమరుల బంధుమిత్రుల కమిటీలనో, హ్మ్. లేకపోతే రాజ్యం మీద రాజ్యం ఇచ్చిన హక్కులను ఆధారం జేసుకొని మీరు ఫైట్ జేయండి. మీరు ఎంక్వైరీలు జేయండి. ఫ్యాక్ట్ ఫైండింగ్‌లు పోండి. మీరు హ్మ్. ఇది జేయండి, అది జేయండి అని హ్మ్. పురిగొల్పిందెవరు? ఆ! ఉసిగొల్పిందెవరు? హెచ్చరికలు జేసిందెవరు? మీరు సంఘాలు పెట్టుకొని ఇంట్లో పంటారా? మీ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? మీ విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి? మీ యువజన సంఘాలు ఏం చేస్తున్నాయి? మీ జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? మీ డాక్టర్ల సంఘాలు ఏం చేస్తున్నాయి? మీ కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? మీ హక్కుల కోసం కొట్లాడరా? పోరాటం చేయరా? ఉద్యమాలు చేయరా? రాజ్యాన్ని ప్రశ్నించరా? అని అన్నదెవరు? హ్మ్. వీళ్ళు గాదా? మరి ఆ రోజు ఎక్కడ పోయింది? ఇలా ఘనంగా అమరులను తీసుకొచ్చుకొని, హ్మ్. మనం కీర్తించుకుంటూ, ఘన నివాళులు చేసుకుంటూ, ఎర్ర జెండాలు కప్పుకుంటూ, చావుకి ఇయాల మీరు చెప్తున్నారు గదా! హ్మ్. బయట ఉన్నోళ్ళు ఎంతమంది చనిపోలే? రామనాథన్ గారి యొక్క అమరత్వం అడవుల్లో ఉండి చనిపోతేనే అది అమరత్వమా? హ్మ్. డాక్టర్ రామనాథం అమరత్వం గాదా? డాక్టర్ ఆమ్ని నారాయణ అమరత్వం గాదా? ఏపీసీఎల్సీ నాయకుడు పురుషోత్తం అమరత్వం గాదా? హ్మ్. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులైండ్రు. వాళ్ళు అమరులు గాదా? వాళ్ళది అమరత్వం గాదా? అంటే అడవిలో ఉండి ఆయుధం పట్టుకొని చనిపోతేనే అది మాత్రమే అమరత్వమా? హ్మ్. అదొక్కటి గాదు గదా! వాళ్ళ పోరాటానికి, ఉద్యమానికి, త్యాగానికి అన్నం బెట్టేవాళ్ళు గూడా చంపబడ్డారు. షెల్టర్ ఇచ్చిన వాళ్ళు గూడా చంపబడ్డారు.